హలో ఎవ్రీవన్, కంప్యూటర్ నెట్వర్కింగ్ అండ్ సైబర్ సెక్యూరిటీ ఏదైతే సిఎన్సిఎస్ ఉందో మీకు సిఎంఈ 4th సెమిస్టర్లో కంప్యూటర్ నెట్వర్క్ అండ్ సైబర్ సెక్యూరిటీ అది ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఓకే, ఆల్రెడీ చాలా సబ్జెక్ట్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ 4th సెమిస్టర్ రిలేటెడ్ పెట్టాను. అవి డిస్క్రిప్షన్లో ఉంటుంది. సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, వెబ్ టెక్నాలజీస్. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఇంకా ఎగ్జామ్స్ స్టార్ట్ అవ్వకపోతే అవి చూసుకోండి. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే వెయిటేజ్ ఆఫ్ ది యూనిట్స్ చూద్దాం ఒక్కొక్కటి. ఇందులో చాలా సింపుల్ ఉంది, క్రిస్టల్ క్లియర్ వెయిటేజ్ ఉంది అకార్డింగ్ టు ద కరికులం C23. సో 16, 16, 16, 36, 26 ఫస్ట్, సెకండ్, థర్డ్ యూనిట్స్ నుండి 1 essay 2 షార్ట్స్ వస్తాయి. అండ్ అలానే ఫోర్త్ యూనిట్ నుంచి 3 essays 2 షార్ట్స్. ఫిఫ్త్ ఏదైతే యూనిట్ ఉందో అందులో నుంచి మీకు 2 essays అండ్ 2 షార్ట్స్. ఇది క్రిస్టల్ క్లియర్. మనకి ఫస్ట్ 2 యూనిట్స్ నెట్వర్కింగ్ కోసం మాట్లాడితే లాస్ట్ 3 యూనిట్స్ సైబర్ సెక్యూరిటీ కోసం మనకు మాట్లాడుతుంది ఎక్కువగా. ఓకే, యా. అండ్ మధ్యలో నెట్వర్క్ సెక్యూరిటీ కూడా ఉంది, సైబర్ సెక్యూరిటీ రిలేటెడ్. సో అది మనకి సిలబస్ అయితే. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో ఏంటి మనకు బాగా ఐడియా రావాల్సిన కాన్సెప్ట్స్ అంటే, ఇక్కడ మీరు 1.2 చూస్తే నెట్వర్కింగ్లోనే లోకల్ ఏరియా నెట్వర్క్, వైడ్ ఏరియా నెట్వర్క్, ఎంఏఎన్ ఉంది కదా. సో ఈ ఏదైతే ఎల్ఏఎన్, ఎంఏఎన్, డబ్ల్యూఏఎన్ ఉందో ఈ 3 కాన్సెప్ట్స్ మీకు తెలియాలి ఖచ్చితంగా. వాటి యొక్క రేంజెస్ ఎంత, ఎల్ఏఎన్ ఎంత సపోర్ట్ చేస్తుంది, డబ్ల్యూఏఎన్ ఎంత సపోర్ట్ చేస్తుంది, ఎంఏఎన్ ఎంత సపోర్ట్ చేస్తుంది అని చెప్పి వాటి యొక్క రేంజెస్, ఓకే, వాటి యొక్క డెఫినేషన్స్ అన్నీ మీకు తెలిస్తే మీకు అది ఎస్సేగా అడిగే స్కోప్ ఉంటుంది. అండ్ వాటి మధ్యలో డిఫరెన్సెస్ని కూడా మీకు షార్ట్ ఆర్ ఎస్సే కింద అడిగే స్కోప్ ఉంటుంది ఈ పర్టికులర్ యూనిట్ నుంచి. బట్ తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. బట్ డైరెక్ట్ ఎస్సేగా వచ్చేవైతే 2 ఉన్నాయి, అవి నేను చెప్తాను వినండి. 1.4 ఓఎస్ఏ రిఫరెన్స్ మోడల్ ఆర్కిటెక్చర్ అండ్ ఫంక్షన్స్. ఓఎస్ఏ రిఫరెన్స్ మోడల్ ఖచ్చితంగా అడుగుతారు. అలానే ఫంక్షన్స్ ఆఫ్ నెక్స్ట్ 1.5 ఫంక్షన్స్ ఆఫ్ TCP/IP రిఫరెన్స్ మోడల్. ఏదైతే పైన ఓఎస్ఏ ఉందో అందులోని కొన్ని లేయర్స్ని మర్చ్ చేసి TCP/IP మోడల్లోని మీకు ఇస్తారు. సో 2 ఒకలాగే ఉంటాయి కాబట్టి కొంచెం సిమిలర్గా ఉంటుంది, ఎక్కువ టైం పట్టదు. మీరు ఓఎస్ఏ చదివితే TCP/IP మీకు ఈజీగా అర్థమైపోతుంది. కాబట్టి కొంచెం టైం తీసుకుని ఓఎస్ఏ చదువుకోండి. ఈ 2 చాలా చాలా ఇంపార్టెంట్ మనకి. ఓకే, సో తర్వాత ఇంకొక ఎస్సే ఏంటి అంటే, మీకు చాలా క్వశ్చన్ పేపర్స్లో డిఫరెంట్గా అడుగుతున్నాడు. ఒకటే రిపీటెడ్గా రావాలని ఏం లేదు. బట్ ఎక్కువ సార్లు అడిగిన క్వశ్చన్స్ ఇప్పటివరకు నేను చెప్పిన వాటిల్లో ఓఎస్ఏ అడుగుతాడు, TCP/IP అడుగుతాడు. ఆ తర్వాత డిఫైన్ నెట్వర్క్ టోపాలజీ అండ్ ఎక్స్ప్లెయిన్ ఎనీ 4 నెట్వర్క్ టోపాలజీస్ అని అడుగుతాడు. అప్పుడు నెట్వర్క్ టోపాలజీ అంటే ఏంటి అంటే, సిస్టమ్స్ అనేవి ఒక రేంజ్ ఆఫ్ అరేంజ్మెంట్స్లోని కరెక్ట్ అయి ఉంటాయి. ఒక్కొక్కటి స్టార్ లాగా, ఒకటి బస్ లాగా, ఒకటి రింగ్ లాగా, అలా సిస్టమ్స్ అన్నీ కూడా ఇంటర్ కనెక్ట్ అయి ఉంటాయి. ఆ కనెక్షన్ అనేది ఎలా జరుగుతుంది అని చెప్పడాన్ని నెట్వర్క్ టోపాలజీ అంటాం. ఓకే, ఎలా కనెక్ట్ అయి ఉన్నాయని టోపాలజీస్ అన్నీ కూడా. సో అందులో బస్ ఉంది, రింగ్ ఉంది, స్టార్ ఉంది, మెష్ ఉంది, హైబ్రిడ్ ఉంది. ఎనీ 4 చదువుకోండి. అలానే అడుగుతున్నారు. స్పెసిఫైడ్గా దీనికోసం రాయండి అని చెప్పి ఏం అడగట్లే కాబట్టి. సో నెట్వర్క్ టోపాలజీస్ చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ అలానే TCP/IP మోడల్ అండ్ ఓఎస్ఏ లేయర్, ఈ 3 క్వశ్చన్స్ ఎస్ఎస్ కింద చదువుకోండి. ఓకే, తర్వాత నెక్స్ట్ వచ్చేసినప్పటికీ షార్ట్స్. ఇందులో 2 షార్ట్స్ అడుగుతున్నారు కదా. అందులో ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ యొక్క నీడ్ ఏంటి అని మీకు అడగొచ్చు. ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ వాటి కోసం చూసుకోండి. ఓకే, అండ్ దెన్ వచ్చేసినప్పటికీ ఇంకా డిఫైన్ నెట్వర్క్ టోపాలజీ అని అడగొచ్చు. అది ఎస్ఏలో మనం ఆల్రెడీ కవర్ చేసి చదువుకున్నాం కదా. ఓకే, ఆ తర్వాత వచ్చేసినప్పటికీ ఇంకా రిపీటర్ అంటే ఏంటి, హబ్ అంటే ఏంటి, స్విచ్ అంటే ఏంటి, వాటి యొక్క డెఫినేషన్స్ చదువుకోవడానికి ట్రై చేయండి. ఓకే, సో ఇది యూనిట్ 1 యొక్క ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అవుతుంది. ఎస్ఎస్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయొచ్చు. సెకండ్ యూనిట్ నెట్వర్క్ అడ్రస్సింగ్ అండ్ మేనేజ్మెంట్ నుంచి మళ్ళీ మనకి ఇక్కడ ఇంపార్టెంట్ కొన్ని ఉన్నాయి. అదేంటి అంటే IP అడ్రస్ క్లాసెస్ ఉంటాయి కదా. IP అడ్రస్ క్లాసెస్, క్లాస్ A, క్లాస్ B అని చెప్పి మీకు కొన్ని క్లాసెస్ ఉంటాయి. ఓకే, IP అడ్రస్సింగ్లోనే మీకు అది ఇంపార్టెంట్. ఎక్స్ప్లెయిన్ IP అడ్రస్ క్లాసెస్ అని చెప్పి మీకైతే అడగొచ్చు. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి అది ప్రిపేర్ అవ్వండి. 2.4. అలానే నెక్స్ట్ వచ్చేసినప్పటికీ నీడ్ ఆఫ్ ప్రోటోకాల్స్ ఇన్ కంప్యూటర్ నెట్వర్క్స్ అనేది ఖచ్చితంగా మీకు ఏంటి అంటే షార్ట్ క్వశ్చన్ అవుతుంది. బట్ ప్రోటోకాల్స్ ఉన్నాయి. డిఫైన్ ప్రోటోకాల్. ప్రోటోకాల్ అంటే ఇట్స్ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. ఏదైనా పని జరగడానికి దేర్ షుడ్ బి ఇన్స్ట్రక్షన్స్ కదా. సో అలాగా ప్రోటోకాల్ అని ఉంటుంది. అందులోనే ఇప్పుడు HTTP ప్రోటోకాల్ ఉంది, FTP ఉంది, SMTP ఉంది, ARP ఉంది, RARP ఉంది. సో ఇవన్నీ కూడా టెల్నెట్, ఇవన్నీ ప్రోటోకాల్స్. ఇక్కడ కూడా మీకు ఏంటి అంటే, సో మీరేం చేస్తారంటే ఇందులో నుంచి
హెచ్టిటిపి, ఎఫ్టిపి, ఎస్ఎంటిపి ప్రోటోకాల్స్ చదవడానికి ట్రై చేయండి. కొన్నిసార్లు మీకు డైరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ ఎస్ఎంటిపి అని అడగవచ్చు, ఎక్స్ప్లెయిన్ ఎఫ్టిపి అని అడగవచ్చు, ఎక్స్ప్లెయిన్ హెచ్టిటిపి అని అడగవచ్చు, లేదా డిఫైన్ ప్రోటోకాల్ అండ్ లిస్ట్ ఎనీ 3 or 2 ప్రోటోకాల్స్ అని చెప్పి మీకు అడగొచ్చు. ఓకే, జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయమంటాడు, అప్పుడు 2 ప్రోటోకాల్స్ తీసుకొని చేసుకుంటారు. లేదా డైరెక్ట్ క్వశ్చన్స్ కూడా హెచ్టిటిపికి, ఎస్ఎంటిపికి, ఎఫ్టిపికి దెర్ ఇస్ అ హై స్కోప్ ఉంది కాబట్టి ఆ 3 చదువుకోండి. సింపుల్గానే ఉంటుంది. డయాగ్రామ్స్ ఉన్నాయి, డయాగ్రామ్స్ వేసుకొని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి. అంతకన్నా ఏమి ఇది ప్రాబ్లమేటిక్ కాదు, సబ్జెక్ట్ కూడా ప్రాబ్లం ఉండదు. ఓకే, అలా చదువుకుంటేనే అవుతుంది. తర్వాత ఏఆర్పి, ఆర్ఏఆర్పి ఉంది చూసారా, మీరు పెద్దగా శ్రమ పడకుండా అడ్రస్ రెజల్యూషన్ ప్రోటోకాల్, రివర్స్ అడ్రస్ రెజల్యూషన్ ప్రోటోకాల్ యొక్క డిఫరెన్స్ టేబుల్ ఉంటుంది, అది ప్రిపేర్ అవ్వండి. షార్ట్ క్వశ్చన్ కింద మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఎస్ఎన్ఎంపి అనేది ఏదైతే ఉందో అది మీకు ఎస్ఐ కింద అడిగే స్కోప్ ఉంది. సో ఇవి మీకు, అండ్ IPv4, IPv6 షార్ట్ కింద అడిగే స్కోప్ ఉంటుంది. ఓకే, ఓకే, ఇవి షార్ట్స్ కింద మీకు అడిగే స్కోప్ ఉంటుంది. సబ్నెటింగ్ అంటే ఏంటి, వాటి యొక్క డెఫినేషన్, ఇవి షార్ట్స్ నేను ఇప్పుడు చెప్తున్నవి. ఎస్ఏ అయితే ఎస్ఎన్ఎంపి ప్రోటోకాల్ అంటే ఏంటి అండ్ ఎక్స్ప్లెయిన్ ఎనీ 2 ప్రోటోకాల్స్, అదొకటి అడగొచ్చు. తర్వాత అడ్రస్ క్లాసింగ్ కోసం అడగొచ్చు, అదే ఐపీ అడ్రస్ క్లాసెస్ అని చెప్పాను కదా, ఇది మీకు అడ్రస్ కోసం అడగొచ్చు. ఓకే, షార్ట్స్ విషయానికి వచ్చేసినప్పటికీ సబ్నెట్ యొక్క ఇంపార్టెన్స్, డెఫినేషన్ ఆఫ్ సబ్నెట్, ప్రోటోకాల్ అంటే ఏంటో మీరు ఆల్రెడీ చూస్తారు. అండ్ దెన్ IPv4, IPv6 యొక్క డిఫరెన్సెస్ చూసుకుంటారు. ఆర్ఏపి అండ్ ఏఆర్పి అండ్ ఆర్ఏఆర్పి, ఇవి షార్ట్స్, డిఫరెన్సెస్ షార్ట్స్ అవుతాయి. ఓకే, ఆల్మోస్ట్ 3 to 4 షార్ట్స్ అండ్ 2 to 3 ఎస్ఎస్ ఉన్నాయి, అవి ప్రిపేర్ అవ్వండి యూనిట్ 2 నుంచి. నేను మళ్ళీ చెప్తున్నాను, యూనిట్ నెంబర్ 1 అండ్ యూనిట్ నెంబర్ 2 ఈజీగా ఉంటుంది, మీరు మంచి స్కోర్ చేయొచ్చు. రేదర్ దెన్ కంపీటింగ్ విత్ ది 36 మార్క్స్ వేర్ వెయిటేజ్ ఈజ్ వెరీ హై అండ్ డిఫికల్టీ ఆఫ్ ది యూనిట్ ఆల్సో వెరీ లిటిల్ మచ్ డిఫికల్ట్ ఉంటుంది మనకి. సో కాబట్టి చూసుకోండి, మిక్స్డ్గా ఉంటుంది ఆ 4th యూనిట్ ఏదైతే ఉందో, కాబట్టి చూసుకోవాలి. ఓకేనా. ఇంట్రడక్షన్ టు నెట్వర్క్ సెక్యూరిటీ, ఇందులో కూడా మనకి సేమ్ 16 మార్క్సే వస్తుంది. ఇందులో మనకి ఎక్కువ సార్లు అడిగింది ఏంటంటే క్రిప్టో సిస్టమ్ కోసం అడుగుతాడు, 3.5 ఖచ్చితంగా చూసుకోవాలి. ఆ తర్వాత ఎక్స్ప్లెయిన్ అథెంటికేషన్, కాన్ఫిడెన్షియాలిటీ, ఇంటిగ్రిటీ విత్ రెస్పెక్ట్ టు డేటా. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్, ఇది కూడా సెకండ్ ఎస్సే అవుతుంది ఇందులో. ఓకే, అండ్ దెన్ వచ్చేసినప్పటికీ 3.12 ఎక్స్ప్లెయిన్ ది మోడల్ ఫర్ నెట్వర్క్ సెక్యూరిటీ విత్ అ బ్లాక్ డయాగ్రామ్. ఓకే, ఇది అండ్ 3. ఓకే, సరిపోతుంది. ఇప్పుడు నేను చెప్పినవి ఏవైతే ఉన్నాయో చదువుకుంటే సరిపోతుంది. షార్ట్స్ మీకు ఎలా అడుగుతున్నాడు అంటే లిస్ట్ ప్యాసివ్ అండ్ యాక్టివ్ సెక్యూరిటీ అటాక్స్. ఓకే, లిస్ట్ సెక్యూరిటీ సర్వీసెస్ ఇన్ నెట్వర్క్ సెక్యూరిటీ అని చెప్పి మీకు అడగవచ్చు. ఓకే, జస్ట్ ఏంటంటే యాక్టివ్ అండ్ ప్యాసివ్ యాక్టివ్ అటాక్స్ అంటే ఏంటి, సెక్యూరిటీ అటాక్స్ అంటే ఏంటి, వాటి కోసం తెలుసుకోండి. జస్ట్ లిస్ట్ చేయండి, చిన్న చిన్న డెఫినేషన్స్ ఇవ్వడానికి ట్రై చేయండి షార్ట్లో అడిగితే. ఓకేనా. తర్వాత క్రిప్టోగ్రఫీ అంటే ఏంటి, జస్ట్ డెఫినేషన్. ఓకే, సెక్యూరిటీ అండ్ నెట్వర్క్ సెక్యూరిటీ అంటే ఏంటి, డెఫినేషన్. ఇవి డెఫినేషన్సే చూసుకోండి. ఎస్ఎస్ చెప్పిన ఎస్ఎస్లా ప్రిపేర్ అవ్వండి. ఓకే, అండ్ 4th యూనిట్ పక్కన పెడదాం, 5th యూనిట్కి వద్దాం. ఫస్ట్ 26 మార్క్స్ వస్తుంది. ఇందులో మీకు ఎక్స్ప్లెయిన్ ఇంట్రూషన్ డిటెక్షన్ సిస్టమ్ అని ఉంది కదా, చాలా చాలా ఇంపార్టెంట్. ఇంట్రూషన్ డిటెక్షన్ సిస్టమ్ యొక్క డెఫినేషన్ చదువుకుంటే షార్ట్ అడగొచ్చు, అండ్ దాని యొక్క ఎక్స్ప్లెనేషన్ ఇస్తే ఇన్డెప్త్గా మీకు ఎస్ఏ కింద స్కోప్ ఉన్నది అడగడానికి. ఓకే, అండ్ దెన్ దెర్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ ఎస్ఏ ఫ్రమ్ హియర్, చెప్తాను చూడండి. ఇంట్రూషన్ సిస్టమ్ తర్వాత మనకి ఇక్కడ మీరు చూసుకోవాల్సింది ఏంటంటే కొన్ని ఉన్నాయి, కొన్ని టర్మ్స్ మీరు తెలుసుకోవాలి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ పాస్వర్డ్ మేనేజ్మెంట్ అంటే ఏంటి. ఓకే, పాస్వర్డ్ మేనేజ్మెంట్ అంటే ఏంటి, తర్వాత హ్యాకింగ్ అంటే ఏంటి. ఓకే, డిఫైన్ హ్యాకింగ్, అండ్ అలానే డిఫైన్ సైబర్ క్రైమ్ అంటే ఏంటి. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసినప్పటికీ ఇంకా ఏం అడగవచ్చు అంటే మనకి, ఓకే, పాస్వర్డ్ మేనేజ్మెంట్ చూసుకుంటారు, సైబర్ క్రైమ్ చూసుకుంటారు, హ్యాకింగ్ చూసుకుంటారు. ఈ టర్మ్స్ మీరు తెలుసుకుంటే వైరస్ అంటే ఏంటి, యాంటీవైరస్ అంటే ఏంటి, ఈ టర్మ్స్ మీద మీకు క్వశ్చన్ అడిగే స్కోప్ ఉంటుంది ఎస్ఐకి డెఫినేషన్స్ ఇచ్చి. పీక్యూపీస్లో కూడా అడిగిన దాఖలాలు అయితే ఉన్నాయి, ఖచ్చితంగా మీరు ఒకసారి చెక్ చేయండి. ఓకే, తర్వాత లిస్ట్ ఆఫ్ యాంటీవైరసెస్. ఓకే, మనకు చాలా యాంటీవైరసెస్ ఉంటాయి సిస్టమ్ ఏదైతే ప్రాబ్లం నుంచి మనకి సేఫ్ చేయడానికి. ఆ యాంటీవైరస్ కొన్ని పేర్లు తెలుసుకోండి, యాంటీవైరస్ అంటే ఏంటి, యాంటీవైరస్ లిస్ట్ తెలుసుకోండి, అండ్ అలానే మలీషియస్ అటాక్స్ నుండి మన సిస్టమ్ని యాంటీవైరసెస్ ఎలా కాపాడుతుంది అనేది మీరు తెలుసుకోండి. ఇదంతా జనరల్గా అడిగే క్వశ్చన్స్ ఇవి ఇందులో నుంచి. ఓకే, ఇక్కడ చూడండి, ఫస్ట్ ఏదైతే 5.2, 5.3 ఉందో అది ఎస్ఐ డైరెక్ట్గా. తర్వాత పాస్వర్డ్ మేనేజ్మెంట్, హ్యాకింగ్, సైబర్ క్రైము, ఈ వైరస్, యాంటీవైరస్, యాంటీవైరసెస్ అనేవి మన సిస్టమ్ని ఎలా ప్రొటెక్ట్ చేస్తున్నాయి ఫ్రమ్ మలీషియస్ అటాక్ అనేది మీరు ఖచ్చితంగా మీరు ఎస్ఐ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఎందుకంటే అడిగే స్కోప్ కూడా ఉంది. ఓకే, సో నెక్స్ట్. ఓకే, ఇవన్నీ షార్ట్స్ ఎస్ఎస్ ఏవైనా మీకు అడగొచ్చు. దెన్
యాంటీవైరస్ అప్రోచెస్ అని ఉన్నది కదా, అందులోనే మీకు ఆ క్వశ్చన్ రావచ్చు. ఓకేనా. తర్వాత ఎక్స్‌ప్లెయిన్ మొబైల్ ఫోన్ వార్మ్స్ అని ఉంది కదా, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇవి చూసుకోండి సరిపోతుంది. దెన్ ఫోర్త్ యూనిట్ 36 మార్క్స్, 2 ఎస్ఎస్ అండ్ 3 ఎస్ఎస్ అండ్ 2 షార్ట్స్ వస్తాయి ఎన్క్రిప్షన్ టెక్నిక్స్ నుండి. అందులో బాగా ఇంపార్టెంట్ హియర్ ఇక్కడ సీసస్ సిఫర్ అని చెప్పి ఉంది కదా 4.8, ఖచ్చితంగా మీకు అడుగుతాడు. డెఫినెట్గా అడిగే స్కోప్ అయితే ఉంది. ఆ తర్వాత వచ్చేసినప్పటికీ ఇంకా సిమెట్రిక్ సిఫర్. ఓకే, 4.3 సిమెట్రిక్ సిఫర్ ఉంది కదా, అది కూడా లిస్ట్ ఎసెన్షియల్ ఇంగ్రీడియంట్స్ ఆఫ్ ఎ సిమెట్రిక్ సిఫర్ అని ఉంది కదా, అండ్ వాటి యొక్క ఎక్స్ప్లెనేషను చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, మెయిన్ చూసుకోవాలి. అండ్ అలానే 4.10 ప్లేఫేర్ సిఫర్ అండ్ హిల్ సిఫర్స్ ఏదైతే ఉన్నాయో వాటి యొక్క డిఫరెన్సెస్ని చదువుకోండి, అలానే వాటి యొక్క ఎక్స్ప్లెనేషన్స్ కూడా చదువుకోండి. ఆ తర్వాత డిఫరెన్స్ బిట్వీన్ మోనో అండ్ పాలీ ఆల్ఫబెటిక్ సిఫర్స్ 4.13 వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ తర్వాత 4.16 స్టెగ్నోగ్రఫీ చాలా ఇంపార్టెంట్. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్లో అడిగినవి కూడా చాలాసార్లు ఉన్నాయి. అండ్ అలానే ఇక్కడ మీకు ఈ కాన్సెప్ట్ ఏంటి అసలు, ఎన్క్రిప్షన్ అండ్ డీక్రిప్షన్ కదా. మీకు ఏదైనా ఒక మెసేజ్ని ఇచ్చేసి దాన్ని ఎన్క్రిప్ట్ చేయమంటారు యూజింగ్ సమ్ టెక్నిక్స్. ఓకే, ఇప్పుడు ఏవైతే మనం ఎన్క్రిప్షన్ టెక్నిక్స్ చదువుకుంటున్నారు ఇందులోని, ఆ టెక్నిక్స్ ఇచ్చి ఒక మెసేజ్ ఇచ్చేస్తారు మీకు. ఆ మెసేజ్ని మీరు ఎన్క్రిప్ట్ చేయండి అని చెప్పి మీకు అడుగుతారు యూజింగ్ సమ్ టెక్నిక్స్. ఏవైతే మీరు ఇప్పుడు చూసారు కదా సీజర్ సిఫర్ టెక్నిక్ అని చెప్పి. సో ఈ సెక్యూరిటీ ఏవైతే టెక్నిక్స్ ఉన్నాయో వీటి ఎన్క్రిప్షన్ టెక్నిక్స్, వాటితో మీకు ఆ మెసేజ్ని ఎన్క్రిప్ట్ చేయమని చెప్పి అడగొచ్చు. అదొకసారి జస్ట్ చూసుకోండి. ఒకవేళ మెసేజ్ ఇస్తే మనం ఎలా ఎన్క్రిప్ట్ చేస్తామో ఆ డేటాని అని చెప్పి జస్ట్ ఒకసారి ట్రై చేయండి. ఓకే, ఆ తర్వాత వచ్చేసినప్పటికీ పబ్లిక్ కీ అంటే ఏంటి, ప్రైవేట్ కీ అంటే ఏంటి, ఓకే, ఎన్క్రిప్షన్ అంటే ఏంటి, డీక్రిప్షన్ అంటే ఏంటి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఆర్ఎస్ఏ అల్గర్థం అని ఉంటుంది, ఎక్స్ప్లెయిన్ ఆర్ఎస్ఏ అల్గర్థం అండ్ ఎక్స్ప్లెయిన్ ట్రాన్స్పోజిషన్ సిఫర్. ఇవన్నీ కూడా ఇంపార్టెంటే. ఇంకా ఉన్నాయి కానీ బట్ అంతవరకు మీరు వెళ్ళక్కర్లేదు. ఇప్పుడు వరకు నేను చెప్పింది సిమెట్రిక్ సిఫర్, సీజర్ సిఫర్ అండ్ అలానే ట్రాన్స్పోజిషన్ సిఫర్, ఆర్ఎస్ఏ అల్గర్థమ్, స్టెగ్నోగ్రఫీ. ఓకే, ఇప్పుడు టోటల్గా 5 అయ్యాయి. ఓకే, ఈ 5 చాలా ఎక్కువ చదువుకోండి. తర్వాత ప్లేఫేర్ సిఫర్ అండ్ హిల్ సిఫర్స్, మోనో అండ్ పాలీ ఆల్ఫబెటిక్ సిఫర్స్ డిఫరెన్సెస్ బాగా ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. అట్లీస్ట్ ఆన్సర్ అడిగినా కూడా మీకు స్కోప్ ఉంటుంది. ఓకే, సో ఇవి ఇంపార్టెంట్ 5 ఎస్సేస్ ఈ పర్టికులర్ లెసన్ నుండి. మీకు 3 ఎస్సేలు అడుగుతాడు అంటే మనం 5 ఎస్సేలన్నా చదవాలి కదా, అది కూడా చాలా కష్టం. ఓకే, ఎక్కువ టైం తీసుకొని చదవండి. 36 మార్కులు ఊరికనే రావు ఎవ్వరికి కూడా. అండ్ నేను చెప్పిన ఏదైనా ఒక మెసేజ్ని ఎన్క్రిప్ట్ చేయడానికి మీ కాలేజ్లో ఫ్యాకల్టీ చెప్పుండొచ్చు, లేదా విత్ ది హెల్ప్ ఆఫ్ ChatGPT లేదంటే ఇంకా ఏఐ టూల్స్ యూస్ చేసుకొని మీరు నేర్చుకోండి. ఓకే, అలా అయితేనే మీకు బాగుంటుంది. అండ్ ట్రై టు డీకోడ్ పీక్యూపీస్, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ని ఒకసారి చెక్ చేసి అందులో ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగాడు అనేది డీకోడ్ చేసుకొని మీరు ప్రిపేర్ అవ్వడం చాలా మంచిది. ఇప్పుడు నేను చెప్పిన కాన్సెప్ట్స్ అన్ని ప్రిపేర్ అవ్వండి. ప్రోటోకాల్స్లో నేను మళ్ళీ చెప్పాను, యూనిట్ 1 కానీ యూనిట్ 2 కానీ చాలా చాలా ఇంపార్టెంట్. ఆ ప్రోటోకాల్స్ నేర్చుకోవడం కానీ, ఆ సెక్యూరిటీ రిలేటెడ్, నెట్వర్కింగ్ రిలేటెడ్ కాన్సెప్ట్స్, ఓఎస్ఏ మోడల్, టీసీపీబీ ఐపీ మోడల్, అదన్నీ కూడా కొంచెం కాన్సన్ట్రేట్ చేసుకోండి. అండ్ యూనిట్ 5 అయితే మాత్రం డైరెక్ట్ క్వశ్చన్స్ మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దు. దెర్ ఈస్ అన్ ఇండైరెక్ట్ క్వశ్చన్స్, అన్నీ కూడా చిన్న చిన్న కాన్సెప్ట్సే ఉన్నాయి. సో అందుకే నేను ఎక్కువ మీకు చెప్పలేదు, డైరెక్ట్గా ఉన్నవి మాత్రమే నేను కొన్ని చెప్పాను. ఓకే, ఇవి ప్రిపేర్ అవ్వండి. దట్స్ ఇట్. థ్యాంక్ యూ.